పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. భక్తులారా, కల్కి భగవానుని యొక్క ఆగమనము మహాయోగుల యొక్క అనుభూతులు అనేటటువంటి శీర్షిక మీద రెండో వీడియో చేయడం జరుగుతున్నది. భాగవతము, భగవద్గీత, భవిష్య పురాణము, కాలజ్ఞానము, భవిష్యమాలిక, విష్ణు పురాణము ఇవన్నీ కూడా కల్కి భగవాను యొక్క రాక గురించి ఏమని చెప్తున్నాయి? కలియుగ అంతము ఎప్పుడు, సత్యయుగ ప్రారంభం ఎప్పుడు, ఇవన్నీ కూడా భాగవతంలో చెప్పడం జరిగినది. అయితే 4,32,000 సంవత్సరాలు కదా కలియుగం. మరి ప్రథమ పాదమే కదా, 5,000 దాటింది కదా. ఇప్పుడు ఏమిటి కల్కి భగవాను రాక అనేటటువంటి విషయాలు అనేక మంది వేదాంతులు వచించడం జరుగుతున్నది. అది నిజం. కానీ భవిష్యత్తును దర్శించినటువంటి మహాత్ములు, తపోసంపన్న మహాయోగులు అంతా కూడా తపస్సులో చూసినటువంటి విషయాలు కాలజ్ఞానపూర్వకంగా, భవిష్యమాలిక పూర్వకంగా వచించడం జరిగినది. అయితే ఏం జరుగుతుంది? ఈ కలియుగము అంతమయ్యిందా? అంతం కాలేదా? సత్యయుగం వచ్చిందా? కృతయుగం వచ్చిందా? ఏమి జరుగుతున్నది అనేది నా యొక్క ఈ వీడియోలో తెలుసుకుందాం. ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో జరిగినటువంటి సన్నివేశాలు. వీరబ్రహ్మేంద్ర స్వామి ఉత్తర భారతదేశంలో జన్మించి దక్షిణ భారతదేశానికి కాలనేమిని అనేటటువంటి ఒక దివ్య విమానం మీద అత్రే మహర్షి సహకారంతో రావడం జరిగింది. నందికొండలకు వచ్చి అక్కడ సాధుకున్నటువంటి తల్లికి తన మహిమలు చిన్నప్పుడే బాల్యంలోనే చదవకనే వేదమంత్రాలు చదివేని, ఏ స్కూల్కు పోలేదు, ఏ అధ్యయనం చేయలేదు. ఎన్నో వేదమంత్రాలు, ఎన్నో విషయాలు తల్లికి బోధించడం, లోకులకు బోధించడం ఇవన్నీ కూడా జరిగినవి. అమ్మా, నేను లోక కళ్యాణం కొరకు వచ్చాను అని చెప్పి, తీర్థయాత్రలకు వెళ్తాను అని చెప్పి వారు బనగాని పెళ్లికి రావడం జరిగింది. అక్కడ గోరక్షణ గోపాలకునిగా ఉండి కాలజ్ఞానం రాయడం జరిగింది. అప్పుడు ఎటువంటి పాలన అది? ఆంగ్లేయులు, ముస్లింలు పాలనలో అట్టుడికిపోయి ధర్మం లేకుండా, పూజలు లేకుండా, వేదమంత్రాలకు విభిన్నము వచ్చి హిందువులంతా కూడా నానా కష్టాలు పడుతూ ఉన్నటువంటి సమయం అది. అటువంటి సమయంలో వీరబ్రహ్మేంద్ర స్వామి నీళ్లను పోసి దీపాలు వెలిగించడం, గోమాంసము ప్రసాదంగా ఇస్తే పండ్లు ఫలాలుగా చేయడం, సీసము కరిగించి తాగడం, చనిపోయినటువంటి వాళ్ళను బ్రతికించడం, అట్లాగే కక్కయ్య యొక్క భార్య ముత్తిని కక్కయ్య చంపగా మళ్ళీ బ్రతికించడం,
గ్రామదేవత అయినటువంటి పోలేరమ్మతో ఊడిగం చేయించుకోవడం, నిప్పు తెచ్చుకోవడం, రథాన్ని మహిమతోటి తయారు చేయడం, అవన్నీ కూడా మహిమలు చూపెట్టాడు. అటువంటి మహాత్ముడు రాసినటువంటి, అనంత శక్తివంతుడు రాసినటువంటి పరమాత్ముని యొక్క విరచితమే ఈ కాలజ్ఞానం. మామూలు వాళ్ళు చెప్పినది కాదు. తపస్సులో కూర్చొని అనంతమైనటువంటి మహాకారణ నిర్ణయం భగవంతుని చేత చేయబడింది. ఎట్లా, ఏం చేయాలి, ఎట్లా పరిపాలన చేయాలి, ఏ విధంగా జరుగుతుంది, ఏమిటి అనేటటువంటి దాని మీద వ్రాసినటువంటిదే కాలజ్ఞానం. మహాకారణ నిర్ణయం చేసి భగవంతుని యొక్క ఈ కాలజ్ఞానంలో ఇంతవరకు వాచ్యంగా చెప్పింది కేవలం గోవింద వాక్యాలు. అక్కడక్కడ వాచ్యంగా ఉన్నటువంటి 12వ అధ్యాయంలో ఉన్నటువంటి మాత్రమే బయటకు వచ్చినాయి. కానీ ఎవ్వరు కూడా దాంట్లో ఉన్నటువంటి రహస్యాన్ని ఎవ్వరు కూడా విశ్లేషణ చేయలేదు. సిద్ధయ్య గారికి, అన్నాజయ్య గారికి కాలజ్ఞానం బోధించారు, కాలజ్ఞానం ప్రచారం చేయమని చెప్పారు. కాలజ్ఞానంలో ఏముంది, నేనింక చాముండి ముందర ఆనందమనే చిందాటి తీర హరి గోవింద గోవింద బ్రహ్మం, శివ గోవింద గోవింద బ్రహ్మం అని చెప్పి ఆనందంగా ఆడుకుంటూ రాబోయేటటువంటి కాలంలో ఆనందం ఉంటుంది, బ్రహ్మానందంగా ఉంటుంది. భక్తులంతా కూడా సంతోషిస్తారు, పాపాత్ములంతా నశిస్తారు, పామ అనే పాపాత్ములంతా నాశనం అవుతారు అని చెప్పారు. వారు ఉన్నప్పుడు ముస్లింలంతా కూడా హిందువులని బాధిస్తూ, వేద ధర్మాన్ని నాశనం చేస్తూ, శ్వేతముఖులు అంతా కూడా దోపిడీలు, దొంగలతోటి అట్టుడికిపోయినటువంటి భారతదేశాన్ని పిప్పి పిండి పీడించి ప్రజల్ని హింసించి భయంకరమైనటువంటి రాక్షస కృత్యాలు చేసి ఉన్నటువంటి సమయంలో ఒక కల్పవృక్షముగా అవతరించి వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానం రాశారు. దాంట్లో ఏమని ఉన్నది అంటే, భూదేవి ఇప్పటికే 4992 సంవత్సరాలు గడిచినవి. భూదేవి, దేవేంద్రుడు, మునులు, బ్రహ్మదేవుడు అందరూ కలిసి లక్ష్మీనారాయణ స్వామి సముఖానికి పోవడం జరిగినది. స్వామి, మేము ఉండలేము, భూదేవి ఆగలేదు, ఇప్పటికే పాపం మించిపోయినది, మీరు రాకుంటే మేము ఉండలేము అని చెప్పి ప్రార్థన చేయగా ఆ స్వామి 1881-82వ సంవత్సరం అది వారు వచించారు. ఒక మహాత్ముని పంపిస్తున్నాను, దేవతలారా మీరందరూ కూడా వారికి సహకరించాడండి, ఒక పుణ్యాత్ముని పంపిస్తున్నాను. వారి వెంబడి ఇంకా 6 మహాత్ములు కూడా వస్తారు, ఉద్భవిస్తారు. వారి యొక్క తపస్సు శక్తి చేత, వారి ప్రభావం చేత భూమి మీద అడుగుపెట్టగానే కలి ప్రభావం తొలగిపోతుంది. నేను కూడా వస్తాను అని చెప్పడం జరిగింది. ఆ విధంగా చెప్పిన తర్వాత 5/5/1930 క్రీస్తు శకం సూర్యలోకంలో సభ చేసుకొని వీరధర్మజులు అనేటటువంటి పేరుతోటి అప్సరస్సులు ఆడగా, గంధర్వులు పాడగా, దివ్య విమానములో సూర్యలోకం నుంచి వచ్చి దేవతాగణాలందరూ కూడా స్తోత్రాలు చేస్తూ ఉంటే దక్షిణ భారతదేశానికి రావడం, మహానందికి రావడం, తర్వాత 1933లో తల్లి గర్భంలోనికి ప్రవేశించడం, శ్రీముఖమే నిదానమై తెలిసేది. తల్లి గర్భంలోనికి ప్రవేశించి 1934లో జన్మించడం జరిగినది. వారి వెంబడి
రామయోగి అయ్యవారు, రామధర్మజులు, వీరధర్మజులు, వీరగురువు, వీళ్ళందరూ కూడా రావడం జరిగింది. వీళ్ళంతా కూడా ఏమిటి వచ్చారు? భగవంతుని యొక్క ఆదేశానుసారం వచ్చి ఏం చేస్తారు అంటే కాలజ్ఞానం చెప్తున్నది. మొదటి అధ్యాయంలో తాను అంటే ఎవరు? బ్రహ్మంగారు ఎవరు? అనంత కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి పరమాత్ముని యొక్క, మాధవుని యొక్క ఆశీస్సులు తీసుకొని నేను కోటాను కోట్ల సంవత్సరాలు బ్రహ్మలోకములో ఉండి నేను కాల మృత్యువుని కడచేర్చి తర్వాత బనగాని పెళ్లికి మనిషి అవతారము 11వ అవతారముగా రావడం జరిగినది అని చెప్పుకున్నారు. మొదటి అధ్యాయం అదే ఉన్నది. 10 అవతారాలు ఎత్తాను. దశావతారాలు ఉన్నాయి, కానీ వీరు కూడా దశావతారాలు ఎత్తుకొని 11వ అవతారముగా బనగాని పెళ్లికి రావడం జరిగింది అని చెప్పుకున్నారు. తర్వాత రాయపట్నాల వివరం చెప్పారు. అంటే శాలివాహన శకం 1228 ఆ టైంలో హరిహర రాయలు, బుక్కరాయలు యానగుంటిని పరిపాలిస్తున్నారు. అక్కడి నుంచి లెక్క తీసుకొని శ్రీకృష్ణదేవరాయల యొక్క కాలం వరకు ధర్మంగా నడిపించి 1530 వరకు ధర్మపాలన జరిగింది దక్షిణ భారతదేశంలో. తర్వాత 45 వరకు, 30 నుంచి 45 వరకు, తర్వాత 45 నుంచి 65 వరకు కూడా లెక్క ఇవ్వడం జరిగినది. ఇదంతా కూడా ధర్మపాలన చెయ్యటానికి, ధర్మం నిలపటానికి వచ్చినటువంటి పరమాత్ముడే వీరబ్రహ్మేంద్ర స్వామి. జన్మసేవ్యం భక్తిప్రదం ప్రదోష తీర్థం ప్రయాగమాధవం ఆనగుంది. జన్మను తరింపజేసేటటువంటిది, భక్తిప్రదమైనటువంటిది, మహాదోషాలు తొలగేటటువంటిది, ప్రయాగ ఎటువంటిదో అటువంటి పుణ్యప్రదమైనటువంటిది యానగుంది. ఇది కర్ణాటక, తెలంగాణ బార్డర్లో ఉన్నది, గుల్బర్గా జిల్లాలో ఉన్నది. ఈ గ్రామం చాలా చిన్నది, కుగ్రామం. ఇక్కడ అడ్రస్ ఇచ్చాడు. అక్కడ గురుమూర్తి వెలుస్తారు అని చెప్పారు. రాబోయేటటువంటి కాలము ఈ యొక్క యానగుందికి ఊటుకూరు, మెతుకసీమ, బసవ కళ్యాణం ఇంత దూరంలో ఉంటుంది. వారు 10లు 2 పంచకాలు 2 మీద ప్రకాశార్థం వారి 20వ ఏట వారు ప్రకాశమవుతారు. 71 రోజు సమాధిలో ఉంటారు. తర్వాత లోకానికి తెలుస్తుంది అని అమ్మగారి వీరధర్మజుల యొక్క చరిత్ర చెప్పడం జరిగింది. వారి పేరే వీరధర్మజులు. వారు ఎక్కడ ఉంటారంటే యానగుందిలో ఉంటారు. వారు ఎటువంటి వారు అంటే అన్నము లేదు, నీరు లేదు, నిద్ర లేదు, ఎప్పుడు కూడా సమాధి స్థితిలో ఉంటారు. అక్కడ ఏం జరుగుద్ది? అభయం అక్షరం ప్రోక్తం. నీకు యమునితోటి కూడా భయం లేదని చెప్పేటటువంటి శక్తినిచ్చి నడిపించేటటువంటి గురుమూర్తి. అక్కడ వషట్కారం యజ్ఞాలు చేస్తారు, యాగాలు చేస్తారు. లక్షలాది భక్తులు వచ్చి అక్కడ జ్ఞానాన్ని పొందుతారు, వీరధర్మజుల యొక్క దర్శనం చేసుకుంటారు. అప్పటి నుండే ఇదంతా ఆనందంగా మారిపోతుంది. ఏమిటి? భారతదేశం అంతా కూడా వారి యొక్క తపోశక్తి చేత కలి ప్రభావం తొలగిపోతుంది. భక్తులంతా ఆనందపడతారు. మామూలు ముఖ్య మఖా నక్షత్రము నుండి ఉత్పాతాలు ఉద్భవిల్లేని మఖా నక్షత్రం నుండే 34 నుండే బాగా ఉత్పాతాలు జరుగుతాయి. భూకంపాలు వస్తాయి, ప్రళయాలు వస్తాయి.
అనేక సునామీలు వస్తాయి. అవన్నీ కూడా జరిగినవి. ఎప్పుడైతే మొదటి ప్రపంచ యుద్ధము, రెండవ ప్రపంచ యుద్ధము జరిగిన తర్వాత పార్థివో భూప వ్యయో భూప క్షయంగత పునః పంచవర్షేణ వీరభూప భవిష్యతి అన్నారు. పార్థివ సంవత్సరం నుండి పార్థివులంటే రాజులంతా కూడా రాజరికం పోతుంది. రాజరికం ఎప్పుడు పోయింది? మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత, భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత రాజరికం పోయింది. ఆ రాజరికం పోతుంది, ప్రజాపాలన వస్తుంది, రచ్చకొట్టములు అంటే పంచాయతీ పాలన వస్తుంది. బస్సులు తయారు చేస్తారు, విమానాలు తయారు చేస్తారు, అనేకమైనటువంటి సైన్సు వృద్ధి జరుగుతున్నది, అనేకమైనటువంటి వాళ్ళు వస్తారు అని చెప్పారు. ఇదంతా నిజము. ఎట్లా లెక్క తీశాడంటే, నైజాం కనిద్వది ఏడుల భానుడు ఏటగలిశాడు. అంటే గోల్కొండ నవాబుల యొక్క 7వ రాజు యొక్క పాలన అంతమవుతుంది 1948, 51 వరకు లెక్క చూపెట్టాడు. తర్వాత ఏం జరుగుతుంది? పంచాయతీ రాజ్యం వస్తుంది. పంచాయతీ రాజ్యం ఎట్లా ఉంటుంది? అరాచకంగా ఉంటుంది. తర్వాత ఏం జరుగుతుంది? అంతా ఆనందమే. 1900 నుండి కలియుగం 5000 జరుగుతుంది. దాని తర్వాత జరిగేటటువంటి విషయాలే ఈ కాలజ్ఞానం. ఇందులో పంచమాధ్యాయంలో వీరధర్మజ ఉద్భవం అని చెప్పారు. వీరధర్మజులు ఎక్కడి నుంచి వస్తారు, ఏం చేస్తారు, ఏమిటి, ఆ యానగుంది ఎక్కడుంది, అదంతా ఆ పేజీలో ఉన్నది, బాగా చదవండి. అట్లాగే రామధర్మజులు ఏం చేస్తారు, 2వ సౌజన్య పత్రిక బ్రహ్మంగారి మఠంలో వీరబ్రహ్మేంద్ర స్వామి పూజ చేసుకున్నటువంటి పుట్ట మీద దొరికింది. దాంట్లో ఏమని ఉన్నది? అంతటా ఊకొండి రాయములో, మునుగోటి అగ్రహారంలో, రామనగరమందు రామయోగి అయ్యవారు పుట్టి పెరుగుచూ ఉన్నారు. ఇది ఎక్కడ ఉంది? నల్గొండ జిల్లాలో, తెలంగాణలో నల్గొండ జిల్లాలో ఉంది. అక్షరాల సత్యం జరిగినది. వీరు వస్తారు. అట్లాగే వీరధర్మజులు వస్తారు. వీరధర్మజుల యొక్క పుట్టుక యథాతథం కూడా జరిగింది. అట్లాగే వారి వారి పుట్టుకల గురించి అనేకము చెప్పడం జరిగింది. 7 మొత్తము 7 యొక్క లక్ష్మీనారాయణ స్వామి అను ఆజ్ఞ చేత ఈ 7 మహాత్ములు జన్మించడం జరిగింది. ఇవన్నీ కూడా దక్షిణ భారతదేశంలో జరుగుతున్నటువంటి విషయాలు. యథాతథంగా జరిగింది, పేర్లతో సహా, డేట్లతో సహా ఉన్నది. కానీ కాలజ్ఞానం ఎటువంటిది? విస్తృతార్థము అంటే రాఘవ పాండవీయం అనేటటువంటి ఒక గ్రంథము నేను చదివాను. అది ఒక పదానికే భారతము రామాయణం 2 అర్థాలు వస్తుంటాయి. ఇటు రామాయణం చెప్తుంది, అటు భారతము కూడా చెప్తుంది. అట్లాగే ఈ కాలజ్ఞానము విస్తృత అర్థము. ఒక్క పదానికి ఎన్నో అర్థాలు, 1000 అర్థాలు వస్తాయి. నువ్వు ఎట్లా చదివితే అట్నే అర్థం వస్తుంది. ఏ విధంగా అర్థం తీసుకుంటే అది ఏ విధంగా అర్థం. నీవే వీరభోగసంతరాయాలని చెప్పుకో, అది నీకే వర్తిస్తుంది. కానీ లక్షణాలు వేరుగా ఉంటాయి, ఆ విధంగా అర్థాలు వేరుగా ఉంటాయి. వారు చదివే వాళ్ళ యొక్క జ్ఞానాన్ని బట్టి, శక్తిని బట్టి, తపోశక్తిని బట్టి ఆ అర్థం తెలుస్తూ ఉంటుంది. కొన్ని పదాలకు ఏ నిఘంటువుల్లో దొరకదు, అమరంలో దొరకదు, తెలుగు నిఘంటువుల్లో దొరకవు, ఏ సంస్కృతంలో కూడా అవి ఉండవు. ఇది
వ్యాకరణానికి విరుద్ధంగా ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంది. కానీ కాదు. 1999లో కలియుగాంతమని ప్రచారం జరిగింది. అయ్యిందా? జరగలేదు. ఇప్పుడు యథాతథంగా జరుగుతూనే ఉంది. అట్లాగే 2012లో కూడా మాయా క్యాలెండర్ వచ్చింది. కలియుగ అంతమైపోయింది, పోతుంది అని చెప్పారు. అయ్యిందా? జరగలేదు. ఇప్పుడు కూడా 4,32,000 సంవత్సరాలకు ఇప్పుడు కలికి భగవాను రాక జరుగుతుందని ప్రచారం చేస్తున్నారు. చూద్దాం ఏం జరుగుద్దో, ఏం చెప్పిరో, ఈ గ్రంథాల్లో ఏం చెప్పబడి ఉన్నదో ఆ విశ్లేషణ గురించి ముచ్చటించుకోవడమే నా యొక్క ప్రవచనం. అయితే 7 మహాత్ములు యానవందిలో కర్ణాటక రాజ్యం, కర్ణాటకలో వారు ఉంటారు. వీరధర్మజులు వారి యొక్క తపోశక్తి చేత భారతదేశం అంతా కూడా ధర్మం అనేటటువంటి పదానికి అర్థం చెప్పుకుంటారు. ప్రేమ, దయ, కరుణ, సత్యము, అహింస ఇవి నిలపటానికి ప్రయత్నం చేశారు. తపోశక్తిని అంతా కూడా ధారపోశారు. ఈ కలియుగంలో ప్రతి ఒక్కరు కూడా ధ్యానం చేసుకోవాలి, యోగం చేయాలి, అష్టాంగ యోగం చేసుకోవాలి, తపస్సు చేసుకోవాలి, శ్వాస మీద ధ్యాస పెట్టాలి. భగవద్గీతలో ఈ విధంగా వ్రాసి ఉంది. తన యొక్క విభూతులు ఏ విధంగా ఉన్నాయి, తపస్సు ఎట్లా చేసుకోవాలి, ధ్యానం ఎట్లా చేసుకోవాలి అని అన్నీ చెప్పాడు శ్రీకృష్ణ పరమాత్మ. అన్నీ ఉన్నాయి. కానీ అల్లుడి నోట్లో శని ఉన్నది అన్నట్లుగా మానవ లోకం ఏది గ్రహించలేకుండా పోతున్నాయి. గొర్రెల్లాగా అందరూ కూడా ఏది పట్టించుకోవడం లేదు. అంటే గురువులుగా వచ్చారు, ఎంతోమందికి చెప్పారు, ఎన్నో విషయాలు చెప్పారు. కానీ దాంట్లో ఎవరు 100కి 1,000,000కి ఒక్కడే వింటాడు, నడుచుకుంటాడు. నా యొక్క మహిమలు తెలుసుకోవడానికి 1,000,000 మందిలో ఏ ఒక్కడే దాన్ని చేయగలుగుతాడు అని చెప్పడం జరిగింది. అయితే పంచమాధ్యాయం పూర్తి భగవంతుని యొక్క కార్యాలే ఉన్నాయి. కాలజ్ఞానం 6వ అధ్యాయము కాలజ్ఞానము చదివి చెప్పేటటువంటి ఒక మహాత్ముని యొక్క జన్మ రహస్యం ఉన్నది 6వ అధ్యాయం. కదాచిత్తుగా ఒక శక్తి వస్తుంది. అప్పుడు ఏం చేయాలి? అస్మద్ దివ్యనామ పఠనాపరులై ఉండాలి. మీరంతా కూడా భక్తులంతా కూడా ఏకం కావాలి, నా యొక్క నామాన్ని జపించాలి. అదే కాకుండా సూర్య భగవానుని యొక్క పటాన్ని లిఖించుకొని దాంట్లో ఒక సింహాసనం పీఠం వేసినట్టుగా నా మూర్తిని పెట్టుకొని నా జపం చేసుకుంటూ తరించాలి, సూర్య ఆరాధన చెయ్యాలి అని చెప్పడం జరిగింది. అటువంటి కాలం రాబోతుంది. కరోనా అనేటటువంటి వ్యాధి వస్తుంది. లక్షలాది మంది, కోట్లాది మంది మరణిస్తారు అని కాలజ్ఞానం చెప్తూ ఉంది. ఇంతకుముందు కూడా బుద్ధుడు వచ్చినప్పుడు ఆయన యజ్ఞంలో పశుబలిని చేయడం చూడలేక, హింసను చూడలేక వ్యతిరేకించి చెప్పడం జరిగింది. ఎంతో మార్పు తేవడం జరిగింది ఆ యొక్క అవతారం వల్ల. అదే కాకుండా వేదం చదివేటటువంటి వారిని ఎన్నో హింసలు పెట్టారు. నలంద విశ్వవిద్యాలయంలో వేలాది మంది లక్షలాది మంది విద్యార్థులు సంహరించారు, అధ్యాపకుల్ని సంహరించారు, విద్యనంతా ధ్వంసం చేశారు, వేద జ్ఞానం అంతా ధ్వంసం చేశారు. ఇదంతా కూడా రాక్షసత్వం పోతుంది, ధర్మం నిలుస్తుంది అని అమ్మగారు చెప్పారు.
అమ్మగారు వీరధర్మజ మాత యానగుందిలో ఉండి అన్నం లేదు, నీరు లేదు, నిద్ర లేదు, సమాధి స్థితిలో ఉండి వేలాది మంది, లక్షలాది మందికి తన జ్ఞానబోధని అనుభవించి చెబుతూ, నాయన ఎట్లా ధ్యానం చేసుకోవాలి, ఎడ్డి కావాలేరా, గుడ్డి కావాలేరా, యోగ దిడ్డి తెరవలేరా, ఎడ్డోనిపై ఉండు, గుడ్డోనిపై ఉండు, నీ యోగ మార్గంలో ఉండేటటువంటి త్రికోటిలో ఉన్నటువంటి ఆ యొక్క దారిని తెలుసుకొని సాధన చేసుకొని సహస్రారంలో ఉన్నటువంటి నీ గురుమూర్తిని దర్శించు. దాంట్లో ఉన్నటువంటి 1000 రేకుల్లో ఉన్నటువంటి ఒక్కొక్క రేకు మీద జరిగేటటువంటి మార్పుని గమనించు. అట్లాగే చంద్రమండలం, సూర్యమండలము, మండలాల గురించి తెలుసుకో. ఏ ముద్ర వేస్తే ఏమి జరుగుతుంది అని తెలుసుకో. అష్టాంగ యోగం చదువు, సాధన చెయ్యి అని చెప్పి కాలజ్ఞానములు జ్ఞానబోధ అనేటటువంటి చాప్టర్లో తెలుస్తుంది. ఎంతో జ్ఞానం చెప్పారు. వారి యొక్క శిష్యులు ఇప్పటికి కూడా భూమిలో తలను పెట్టి మట్టిని కప్పుకొని కాళ్ళను పైకి పెట్టి సాధన చేస్తున్నటువంటి మహాత్ములు ఎంతో మందిని నేను చూశాను. వీరబ్రహ్మేంద్రు యొక్క ఆచారమే దక్షిణ భారతదేశం అంతటా నిండి ధర్మం అంటే ఏమిటో చెప్పుకునేటటువంటి పుణ్యం నేటికి దక్కింది. మరి ఉత్తర భారతదేశంలో శ్రీకృష్ణుని యొక్క స్నేహితులు ముందుగాత సత్యయుగంలో నారద, మార్కండేయ, గార్గవ, స్వయంభూ, కృపాలు అనేటటువంటి తాపసికులే. తర్వాత నల, నీల, జాంబవంత, సుషేణ, హనుమాన్ అనేటటువంటి మహాత్ములుగా, స్నేహితులుగా, పంచసఖులుగా జన్మించడం జరిగింది. తర్వాత వాళ్ళే గోపాలురుగా జన్మించడం జరిగింది. తర్వాత దామ, సుధామ, సుబల, సుభావు, శ్రీవత్స అనేటటువంటి పేర్లతోటి శ్రీకృష్ణుని యొక్క స్నేహితులే. మళ్ళీ ఈ కలియుగంలో క్రీస్తు శకము 1445, 42లో ఒకరు, 48లో ఒకరు, 45లో ఒకరు, ఈ విధంగా జన్మించడం జరిగింది. దాంట్లో ముఖ్యులు అచ్యుతానంద దాస్. వీరు జన్మించిన తర్వాత భగవంతుని యొక్క దర్శనం చేసుకుంది. వారు ఇచ్చినటువంటి మాలను ధరించి అన్ని ప్రాంతాలు తిరుగుతూ పద్మాల యొక్క మాలను ఇచ్చారు. ఆ మాలను ధరించి వారు ఏమని చెప్పారంటే, నాయన ఈ మాలను ధరించు, ఎక్కడైతే ఈ మాల యొక్క రేకులు విడిపోయి పడతాయో అక్కడ నువ్వు ధ్యానంలో కూర్చో, నీకు అందినటువంటి జ్ఞానంతో భవిష్యమాలిక వ్రాయమని చెప్పడం జరిగింది. వారు ఆ మాలను ధరించి తిరుగుతూ ఒరిస్సా ప్రాంతానికి రావడం జరిగింది. అయితే నేమాల చిత్రోత్పల నది ఒడ్డున నేమాల అనేటటువంటి ప్రదేశమున ఈ యొక్క మాల రేకులను విడిపోయి పడడం జరిగింది. అక్కడనే కూర్చున్నారు. కూర్చొని సాధన చేశారు. దాన్ని సిద్ధస్థలము అంటారు. అది ఒరిస్సాలో ఉన్నది. ఇప్పుడు నేను అక్కడనే కూర్చొని సాధనలో సమాధి స్థితిలో ఉండి రాబోయేటటువంటి కాలగతులను తెలుసుకొని
దాదాపుగా వేలాది గ్రంథాలను, లక్షలాది గ్రంథాలను రాయడం జరిగింది. పంచసకులలో అచ్యుతానందదాసు, అనంతదాసు, యశోవంతదాసు, జగన్నాథదాసు, బలరామదాసు వీళ్ళందరూ కూడా ప్రచారం చేశారు. ఇదంతా కూడా జగన్నాథుని యొక్క రాక గురించి, వస్తాడు, కలియుగం అంతమైపోతుంది ఎప్పుడు 4800 సంవత్సరాల తర్వాత ఈ కలియుగములో కలి అంతమవుతుంది. రాబోయేటటువంటి కాలంలో భగవంతుడు 5000 సంవత్సరాల తర్వాత జన్మిస్తాడు. కలికి భగవాన్నై నేను వస్తాడు, జగన్నాథుడే వస్తాడు అని వ్రాయడం జరిగింది. ఇక్కడ కాలజ్ఞానం చూశాను, అక్కడ ఉత్తర భారతదేశంలో భవిష్యమాలికను చదివాను. భాగవతంలో ఉన్నటువంటి విషయాలు చదువుకున్నాం. కానీ అందరూ కూడా 4,32,000 సంవత్సరాలనే ధృవంగా నమ్ముతున్నారు. అదే విషయాన్ని తెలపడమే నా యొక్క ఉద్దేశం. నా యొక్క వీడియో 3వ భాగములో మిగతా విషయాలని చర్చించుకుందాం.